నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. అంతవరకు పార్టీలో ఉన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాలేదు. అన్నతో విభేదం వల్లే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. నిత్యం 3,000 మందికి అన్నదానం చేస్తూ నియోజకవర్గంలో అన్నదాత అని పేరు తెచ్చుకున్నారు. క్యాన్సర్ పరీక్షలు, మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా మారుమూల పల్లెల్లోనూ ఉచితంగా వైద్యం చేయిస్తూ ఆపద్బాంధవుడిగా మారారు. నిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతోనే ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్ లో తెలుసుకుందాం. కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని 1969 ఆగస్టు 3న విజయవాడలో జన్మించారు. తల్లి కేశినేని ప్రసూనాంబ, తండ్రి కేశినేని రామస్వామి. కేశినేని చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించారు. దీంతో పిల్లలని తాత కేశినేని వెంకయ్య చూసుకున్నారు. చిన్ని మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భార్య జానకి లక్ష్మి, వారికి 2 పిల్లలు. ఆయన రియల్ ఎస్టేట్ కేశినేని డెవలపర్ సీఏఓగా వ్యవహరించారు. 2024 ఎన్నికల ముందు వరకు టీడీపీలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఇప్పుడు ఆయన పేరు విజయవాడ పార్లమెంట్ ప్రజలకు సుపరిచితమైపోయింది. ఓవైపు సేవా కార్యక్రమాలతో జనం మదిలో చోటు సంపాదించుకుంటూనే మరోవైపు పార్టీని కష్టకాలంలో అన్ని తానే ముందుకు నడిపించారు. ఈ అంశాలన్నీ ఆయన్ను విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగులేని టీడీపీ నాయకుడిగా నిలబెట్టాయి. కేశినేని చిన్ని 1994 నుంచి టీడీపీ కుటుంబ సభ్యుడిగా ఉన్న సామాన్య కార్యకర్తగానే కొనసాగుతూ వచ్చారు. తన సోదరుడు కేశినేని నాని రాజకీయ ఎదుగుదలలో చిన్నిది కీలక పాత్ర. 2019లో ఎంపీగా గెలుపొందిన తర్వాత కేశినేని నాని శైలి మారిపోయింది. పార్టీ అధినేత చంద్రబాబు పైన, యువనేత లోకేష్ పైన పదే నోరు జారడం, బహిరంగంగానే పార్టీని విమర్శించడంతో పార్టీ నాయకులకు నానికి దూరం పెరుగుతూ వచ్చింది. నాని శైలిని జీర్ణించుకోలేకపోయిన చిన్ని సోదరుడితో విభేదించి ఆయనకు దూరమయ్యారు. ఆయనతో పాటే ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న టీడీపీ నాయకులు కూడా ఒక్కొక్కరిగా దూరమవుతూ వచ్చారు. క్రమంగా చిన్ని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ఒకప్పుడు తెర వెనుక రాజకీయాలకే పరిమితమైన చిన్ని ఏడాది కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తరుణంలో కేశినేని శివనాథ్ తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలో పనిచేశారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తన సోదరుడు కేశినేని నానిపై 2,82,085 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. విజయవాడ పార్లమెంట్ నియోజక వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి నిత్యం 3,000 మందికి అన్నదానం చేస్తున్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో అత్యంత ఖరీదైన క్యాన్సర్ పరీక్షలు మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా మారుమూల పల్లెల్లోనూ ఉచితంగా చేయిస్తున్నారు. కృష్ణానది తీరాన ఉండి కూడా సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో కొండూరు గిరిజన ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. సుమారు 500 మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ఉచితంగా మందులు, పౌష్టికాహారం అందజేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంలో చిన్ని తనదైన ముద్ర వేశారు. యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రను జయప్రదం చేయడంలోనూ చిన్ని కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ చిన్నిని విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూత మీడియా.